ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. టాలీవుడ్ లో హీరో అవ్వాలంటే అసలే ఉండాలి టాలెంట్, యాక్టింగ్ అవేమీ కాదు. ఒక పెద్ద ఇంటి పేరు ఉండాలి. ఆ పేరు లేకపోతే మీరు ఎంత గొప్పగా నటించినా మిమ్మల్ని అండర్ రేటెడ్ అనే డబ్బీలోనే పడేసి మూత పెట్టేస్తారు. అల్లరి నరేష్ నుంచి సంతోష్ శోభన్ వరకు ఈ 5గురు హీరోలు కేవలం అప్పుడప్పుడు గుర్తొచ్చే గెస్ట్ రోల్స్ లా మారిపోయారు. పెద్ద కుటుంబాల వారసులు ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చిన 100 కోట్లు కుమ్మరించే నిర్మాతలు ఈ రియల్ టాలెంట్ ను అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్రనా? అసలు ఈ హీరోల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారైంది? టాలీవుడ్ ఇది ఒక ఇండస్ట్రీ కాదు, 4 గోడల మధ్య నడిచే ఫ్యామిలీ బిజినెస్. మెగా, అక్కినేని, నందమూరి, దగ్గుబాటి ఇలాంటి పెద్ద ఇంటి పేర్లు వెనకాల లేకపోతే అంతే సంగతులు. ఒకే ఇంట్లో 8 మంది హీరోల వాళ్ళలో టాలెంట్ ఉన్నా లేకపోయినా 100 కోట్లు తగిలేసి బాక్స్ ఆఫీస్ పై రుద్దుతారు. మరి అల్లరి నరేష్, సత్యదేవ్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అండర్ రేటెడ్ అనే బిరుదు ఇచ్చి పక్కన పడేయడం అంటే టాలెంట్ ని అవమానించడమే. నరేష్ విషయానికే వస్తే ఒకప్పుడు 50కి పైగా సినిమాలకు మినిమం గ్యారంటీ హీరో. కానీ ఆయనలోని నటనని ఇండస్ట్రీ ఎప్పుడూ గుర్తించలేదు. గమ్యంలో గాలి శ్రీనుగా చనిపోతున్నప్పుడు ఏడ్చాం. నేనులో ఆ సైకో యాక్టింగ్ చూసి భయపడ్డాం. కానీ పెద్ద డైరెక్టర్లు ఆయనకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇచ్చారా? రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి వాళ్ళ పక్కన క్యారెక్టర్ రోల్స్ కి పిలుస్తారు తప్ప ఆయనలోని నటనకి తగ్గ ప్రాజెక్ట్ ఇవ్వరు. ఇప్పుడు ఆల్కహాల్ లాంటి టైటిల్ తో సినిమా, అదే ఒక మెగా హీరోను, నందమూరి హీరోను అయితే ఇలాంటి టైటిల్ పెడితే ఊరుకుంటారా? సత్యదేవ్ ఒక IBM ఆర్కిటెక్ట్ ఉద్యోగాన్ని వదులుకుని ఫ్యాషన్ తో వస్తే ఇండస్ట్రీ ఆయన్ని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ స్థాయికి పరిమితం చేసింది. ఆచార్యలో రామ్ చరణ్ రోల్ కోసం మొదట సత్యదేవ్ అనుకున్నారని టాక్ వచ్చింది. కానీ చివరకు ఏమైంది? స్టార్ ఇమేజ్ లేదని తీసేశారు. స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఇవ్వడానికి సత్యదేవ్ కావాలి, కానీ ఆయనకు ఒక హిట్ ఇవ్వడానికి ఏ ఒక్క ప్రొడ్యూసర్ ముందుకు రాడు. గాడ్ ఫాదర్ లో చిరంజీవిని ఢీకొట్టే విలన్ గా మెప్పించినా ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నవి ఫుల్ బాటిల్, రావు, బహాదూర్ లాంటి చిన్న సినిమాలే. గోపిచంద్, టి కృష్ణ గారి వారసుడిగా వచ్చిన ఆయనకు దక్కింది శూన్యం. జయం, వర్షంలో విలన్ గా చేసిన ఇంపాక్ట్ హీరోగా రావడం లేదు. కారణం ఏంటి? ఆయనకు వెళ్లే కథలన్నీ మిగిలిపోయిన స్క్రిప్టులే. రాజమౌళి, సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్లు ఎప్పుడైనా గోపిచంద్ వైపు చూసారా? కేవలం లౌక్యం, రామబాణం లాంటి రోత కథలతో ఆయన మార్కెట్ ను చంపేసే పరిస్థితి. స్టార్ హీరోల ఫ్లాప్లకు ఇచ్చే హైప్ లో 10% కూడా గోపిచంద్ సినిమాలకు ఇవ్వరు. మరి ఇక అక్కినేని వారసుడు సుమంత్ పరిస్థితి మరీ విచిత్రం. గోదావరి, గోల్కొండ హై స్కూల్ లాంటి అద్భుతమైన సినిమాలు చేసిన అక్కినేని ఫ్యామిలీ ఫోకస్ అంతా నాగ చైతన్య, అఖిల్ మీదనే ఉంటుంది తప్ప సుమంత్ ని పట్టించుకున్న నాదుడే లేడు. సొంత కాంపౌండ్ లోనే ఈ అండర్ రేటెడ్ హీరో ఒక అవుట్ సైడర్ లా మిగిలిపోయాడు. ఇప్పుడు న్యూటన్ లా అంటూ ఏదో చేస్తున్నాడు, కానీ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉండేవాడికి గుర్తింపు ఉండదని సుమంత్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రభాస్ కి వర్షం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్. టాలెంట్ లో తక్కువ లేకపోయినా ఆయనకు సరైన బ్యాకింగ్ లేదు. కపుల్ ఫ్రెండ్లీ అంటూ ఏదో చిన్నప్పటి సక్సెస్ దక్కినా అది బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడే స్థాయి కాదు. ఒక మెగా హీరోకి ఉన్న ప్రమోషన్ లో 1% సంతోష్ శోభన్ కి ఉంటే ఈ పాటికి ఈ కుర్ర హీరో ఎక్కడో ఉండేవాడు. చూసారుగా, టాలెంట్ ఉన్న ఇంటి పేరు లేకపోతే మీరిక్కడ కేవలం అండర్ రేటెడ్ గానే మిగిలిపోవాలి. ఫిబ్రవరి 18న సత్యదేవ్ కొత్త సినిమా మొదలవుతుంది. ఇది కూడా పాత సినిమాలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోతుందా, లేక ఇండస్ట్రీ ఈసారైనా ఈ టాలెంట్ ని గుర్తిస్తుందా? చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.